ఫ్రెండ్స్, వంకాయ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ వేరుశనగ వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి టమాటా ఆయిల్ వేసి కొంచెం లైట్గా కలబెడుతూ ఉండాలి. కొంచెం మనకి కలబెడుతూనే ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా లైట్గా దూరగా వేయించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతాయి, అంతగా టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మనం కొంచెము కారం తినే వాళ్ళు అనుకునే వాళ్ళు కొంచెం చింతపండు అనేది వేసుకోవాలి కడిగేసి. దాంట్లో అవి వాటితో పాటు ఇది కూడా కేగిపోతుంది. కలబెడుతూ ఉండాలి. పెళ్ళైన తర్వాత ఏదేదో బాధ్యతలు అయిపోయినాయి, అవి అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి అంటారు కదా ఫ్రెండ్స్. ఏం అయిపోవండి. మన పని మనం చేసుకుంటానే ఉండాలి. ఎవరు హెల్ప్ చేయరు, అందరు చెప్తుంటారు. మనం నేర్చుకున్నది ఎప్పటికైనా యూస్ఫుల్ అయ్యేదనేదే కదా నేర్చుకునేది. ప్రతి ఒక్కటి ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు కదా. చూడండి ఫ్రెండ్స్, బాగా కలబెడుతూ ఉండాలి. టమాటా బాగా గుజ్జుగా అవ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నది ఆయిల్లో వేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది కలబెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేయాలి. కలబెడుతూనే ఉండాలి. కొంచెం లైట్ కలబెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి, తగినంత. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ మనం పచ్చళ్ళు వేస్తాం కాబట్టి. కొంచెం తగినంత మళ్ళీ కలబెట్టండి, ఉప్పు బాగా పట్టేదాకా. కొంచెం లైట్గా మగ్గినా సరిపోతుంది వంకాయ. మరీ మెత్తగా మగ్గినా అంతగా టేస్ట్ ఉండదు. లైట్గా మగ్గినా సరిపోతుంది, తినేటప్పుడు బాగుంటుంది కదా. ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోకి వేరుశనగపప్పులు వేయండి. వేరుశనగపప్పులు వేసిన తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేయండి. కచ్చాపచ్చిగా మిక్సీకి మనము పట్టుకోవాలి. కచ్చాపచ్చిగా పట్టుకుంటే బాగుంటుంది, మరీ మెత్తగా పట్టుకున్నా బాగుండదు. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి చింతపండు, పచ్చిమిర్చి, టమాటా వేగించాం కదా, అవి వేయాలి. వేసిన తర్వాత కొంచెం కలబెట్టి మళ్ళీ మిక్సీకి పట్టాలి.
కచ్చపచ్చగా పట్టాలి, మరి మెత్తగా వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేయాలి. వంకాయలు కూడా కచ్చపచ్చగా వేయాలి. కచ్చపచ్చగా వేసిన తర్వాత ఇది ఇలాగ అవుతుంది, గట్టిగా పేస్ట్ లాగా. కొంచెం మనం వాటర్ అయినా వేసుకోండి, పనితో వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా తినే వాళ్ళైనా ఇలా తినవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నవి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచినవి వేసుకోవాలి. వేసుకొని మనం మళ్ళీ స్పూన్తో కలబెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పచ్చడి. కొంతమంది తాలింపు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. మేమైతే ఇలానే తింటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.